మాట్లాడిన తర్వాత అరగంట ప్రార్థన చేద్దాం. ఏ సర్వీస్ ఈరోజు లేదు. ఎందుకంటే జస్ట్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళు చెప్పిండ్రు, పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడినాము. దీన్ని ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకుండా ½ అవర్లో క్లోజ్ చేద్దాము అని చెప్పేసి మాట్లాడుకునే పైకి వచ్చినాము. మనం పెద్ద మొత్తాన్ని ఏదన్నా ఉండేది ఉంటే వీళ్ళందరినీ పంపించిన తర్వాత అంటే వల్ల వర్తమానం చేస్తే బాగుంటుంది. దయచేసి క్షమించాలా, ఇది అందరికీ క్షమించండి. వాడుకున్నాము సహోదరులకు. రానున్న దినాల్లో కూడా ఈ పరిస్థితులు ఎట్లాంటి డిస్టర్బెన్స్ కారణం కాకుండా ప్రార్థన చేయండి. దయచేసి ఈ పరిస్థితులు డిస్టర్బ్ కాకుండా ప్రార్థన చేయండి. మొదటి మాట, ఇక్కడ వచ్చే సామాన్య విశ్వాసం డిస్టర్బ్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి ఎవరికి అధికారం లేదు. వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. దయచేసి క్షమించాలా. పాలసీ మ్యాటర్స్ ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆరాధన కార్యాన్ని డిస్టర్బ్ చేద్దామని కోరుకుంటున్నాము. ఇరుపక్షాల వారిని మేము ఎప్పుడు మధ్యలో ఉండి మాట్లాడుతున్నాము. ఈ పరిస్థితులు ఇంట్లో ఉండద్దని కోరుకున్నాము. ఎవరి పక్షంగా ఉండదని కోరుకున్నాము. అందరిని కలిసి ఉండడానికి ఒక మధ్యలో వ్యక్తులు మాట్లాడిన ప్రయత్నం చేసినాము. ఇరుపక్షాల తిట్లు పడ్డాము, ఇరుపక్షాల అవమానాలు భరించినాము. మేము దానికి ఏం వెనుకకు రావడం లేదు. స్థానిక విశ్వాసంగా సంఘక్షేమం కూడా నడిపించడానికి సిద్ధపడ్డాము. ఇప్పటికైనా దయచేసి ఇరుపక్ష వాళ్ళు కూడా సంఘమోటిని చెప్తున్నాము. ఏ పరిస్థితులు ఏమున్నా దయచేసి అందరూ పెద్ద మనసు చేసుకొని కలిసి పనిచేస్తున్న ముందుకు వస్తే సామాన్య విశ్వాసం సంతోషపడతారు. ఈరోజు ఏం లేదు, ఇంకా కార్యక్రమం మనకు ఒక 15-20 నిమిషాలు విశ్వాసులందరూ కలిసి సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయండి. తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాము. దీనికి మీరు ఏమి అన్యతగా భావించద్దు. ఈరోజు బల్ల లేదని అదేం లేదని మనం సమాధానంగా లేవు. బల్ల పెట్టుకోవడానికి కూడా పెద్దగా అవకాశం లేదు. దయచేసి విశ్వాసం క్షమించాలని మరీ కోరుకుంటున్నాం. దయచేసి మీరు ఈ విషయాన్ని మన్నించి మరలా ఏ డిస్టర్బెన్స్ ఏమున్నా మీరు వీటిలో ఇన్వాల్వ్ కాకండి. ఫస్ట్ మీరు వచ్చి ఆరాధన చేసుకోనండి. మిమ్మల్ని నడిపించడానికి విశ్వాసం మా సహోదరులు. దయచేసి ఈ విషయం కొంచెం మనసులో పెట్టుకోనండి. త్వరగానే ముగించుకుందాం. యాక్చువల్గా పోలీసు వాళ్ళు పర్మిషన్ వద్దాను. వాళ్ళు నేను పైకి వస్తానంటే నేను వద్దని చెప్పి మేము క్లోజ్ చేసుకుంటాం. జస్ట్ ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసుకుంటాం. ఏదన్నా ఉంటే నెక్స్ట్ వీక్ నుండి ఫార్మాలిటీ ప్రకారంగా లేదు. నేను మాట్లాడే నేను డైరెక్ట్ మాట్లాడాను. సో మనకి ఈరోజు ఏ మీటింగ్ ఉండదు. ఇందాక సార్వాలు చెప్పినట్టుగా ఈరోజు ఆరాధన పరిచర్య అనేది జరగదు. వాళ్ళ పోలీసులు కూడా మనకు పర్మిషన్ లేదు. కాబట్టి నేను చెప్పినటువంటి మాట ఏంటంటే కేవలం ప్రార్థన చేసుకొని పోతాం సార్, వచ్చినటువంటి విశ్వాసం ఖాళీగా పంపించదు అని చెప్తే సార్వాలు కూడా మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అరగంట సేపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడానికి వచ్చిన తప్ప ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి కాలేదు. ఏదన్నా ఉంటే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 మంది 10 మంది అంటే కూర్చొని మాట్లాడుకుంటాం. అంతటితోటి మనకి ఒక కోరిక అయిపోతుంది తప్ప ఇంకేం లేదు. జస్ట్ మనం మన సంఘం క్షేమం కొరకు, అంతేకాకుండా సంఘానికి ఒక సేవకుడు ఉండాలని చెప్పేసి మనం ఒక అరగంట సేపు ప్రార్థన చేద్దాం. ఇక ఏ విషయాలు కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సార్ వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మేము ప్రార్థన చేసుకుంటామని చెప్పి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అందరితో ముగింపు ప్రార్థన చేసేసి మనం వెళ్ళిపోదాం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. దయచేసి మోహరించండి. ప్రార్థన చేసుకున్నాం. సంఘం క్షేమం కొరకు, సంఘంలో సేవకుడు ఉండాలని చెప్పేసి 2 విషయాల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు, ఒక సహోదరు. అరగంటలో మనం ముగించుకుంటాం. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోదాం.